నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి నేను టీడీపీ, నేను రెండో పార్టీ లేదు. ఉన్న వాస్తవం చెబుతున్నా. జగన్ డబ్బులు వేసినాయి నాకు వచ్చినాయి 4 సంవత్సరాలు కాదని నేను అంటలా. డబ్బులు వేయటం అనేది అది వేస్టే, దాన్ని నేను ఖండిస్తున్నా. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? ఉన్నవాడే బాగుపడుతున్నాడు, లేనోడే. కాదండి, మరి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళని ధనికులు చేస్తా అంటున్నారు కదా, ఏ రకంగా చేస్తాడు చెప్పన్న? ఏ రకంగా చేస్తాడు? ఎట చేస్తాడు? ఎక్కగానే నిధులు లేవు అంటున్నావు, ఏ రకంగా చేస్తావు నువ్వు? ఆయాలు చేసిన వాగ్దానాలు ఏంటి? ప్రతి ఇంటికి ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు ఇస్తాను. ఇప్పటికి లేదు. అమ్మఒడి అన్నారు, అవి లేవు. ఇంకా ఏ రకంగా నువ్వు చేసేది? అసలు ఎక్కగానే నిధులు లేవు. ఇదే మాట. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రజలు మొత్తం ఖజానా ఖాళీగా ఉంది, అర్థం చేసుకోవాలి, ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నాడు కదా. కరెక్టే అన్న. నువ్వు ఎట్ట చేసే ప్రమాణం చేసేటప్పుడు తెలవదు నీకు? ప్రమాణం చేసేటప్పుడు నీకు తెలవదా? నిధులు లేవు, ఆడ అప్పులు చేశాడు, మనం ఏ రకంగా ఇవ్వాలి అనేది నీకు తెలవదు. అప్పుడు తెలుసుగా, ఇప్పుడు చెబుతున్నావు. ఆయాలు ఏమైంది? ఆయాలు ఈ లెక్కలన్నీ నీకు తెలవదా? నువ్వు సీనియర్వి ఏదన్నావని నా మనసులో ఉండదు చెబుతున్నా. ఎందుకంటే నేను పక్క టీడీపీ అన్నా. నేను చెప్తున్నాగా, నేను చాలా బాధలు పడ్డా. ఇవాళ నాకుంటా ఇల్లు లేదు. జగన్ అయామంలో డబ్బు ఉన్నవాడికే ఇల్లు ఇచ్చారు స్థలాలు, నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. నేను ఆటో తోలుకుంటే తింటాం, లేకపోతే పొత్తుపడి కొడతా ఆ రోజు. మరి మా పట్ల మీదే కొడుతున్నావు నువ్వు సిటీకి వెళ్ళకూడదని. కాదండి, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు పెట్టి గెలవటం కోసం పథకాలు పెట్టారంటారా? అంతే, గ్యారంటీగా అంతే. పెంచిన ఒక్కటి మాత్రం టెన్షన్గా నువ్వు ఇచ్చేస్తున్నావు, కాదంటలా నేను. పెంచిన ఏంటి? ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీ ఐడియా? 60 చిల్లర ఉంటాయి. కానీ నాకు ఆధార్ కార్డులు కానీ ఏమైనా కానీ మా తల్లిదండ్రులు పుట్టినప్పుడు కొంచెం వాళ్ళు ఇది లేక ఏదో తక్కువ రాపిచ్చారు. దాన్ని బట్టి నాకు ఇప్పుడు 53, 54, 55 ఉన్నాయి. నాకు పింఛన్ లేదు. ఇప్పుడు నువ్వు 50 సంవత్సరాలకు పింఛన్ అన్నావు. ఎవరికి పింఛన్ అన్నా? 50 సంవత్సరాలకి. ఇప్పుడు ఒక్కొక్కటి 20 ఎకరాలు 25 ఎకరాలు ఉన్నోడు పింఛన్ తీసుకుంటున్నాడు. నీకు లేదా? ఇప్పుడు ఇంతవరకు లేదు. 20 ఎకరాలు 25 ఎకరాలు ఉన్నాడు పింఛన్ తీసుకున్నాడు. ఇంకోటి కన్ను కాలు అన్నీ తిన్నగా ఉండేవాళ్ళు వికలాంగులు పింఛన్ రాయించుకున్నారు వైఎస్ఆర్లో. 6000 రూపాయలు వికలాంగులు పింఛన్ తీసుకుంటున్నారు ఇప్పుడు మా ఊళ్ళో. భర్త ఉండి వేరే చాట ఉండి భర్త లేడని చెప్పి పింఛన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అట్లా ఎక్కైతే ఇప్పుడు చెప్పాలంటే బోల్డ్ మంది ఉన్నారు ఊళ్ళో. 20 ఎకరాలు 15 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి పింఛన్లు. ఇవన్నీ ఎందుకన్నా? ఏంటి మరి? కాదండి, సరైన అరుకుడికి ఏది అందట్లేదన్నా. ఏ ప్రభుత్వం అన్నారా అని వాళ్ళ స్వలాభం వాళ్ళ పైనుండి చెప్తున్నారు. కరెక్టే, కాదంటలా నేను. ఇక్కడ చేసేవాళ్ళు చేయాలిగా. మేము ఇదివరకు 5 సంవత్సరాల్లో ఎక్కడ తిరిగినా ఏ చేసినా ఏ ఆటోని మమ్మల్ని ఆపల. చంద్రబాబు వచ్చాడంటేనే ఆటో వాళ్ళ మీద పడుతున్నాడు. ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా టౌన్కి రాకూడదు అని నిబంధనలు అవి అంతకుముందు లేవు అసలే ఆ 5 సంవత్సరాల్లో. మరి మేమేం బతకాలి అన్నా? అంతే కదా. ప్లస్ ఇంకోటి డ్వాక్రా వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు 2 లక్షలు లోన్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? 5000 కట్టమన్నారు నెలకి. ఇప్పుడు 6000 కట్టమంటున్నారు. ఎక్కడ తెచ్చి కట్టాలి? పైగా ఈ 4-5 నెలల నుంచి పెండింగ్ కూడా కట్టాలంటారు. ఎట్ట కడతారు? ఆలోచించాలి కదా. అందరూ బతికేవాళ్ళు. ఇప్పుడు మేము ఉన్నాం, తోలకాలు లేవు, నానా బాధలు పడుతున్నాం. మరి ఈయన గారు వచ్చి సిటీకి వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు అని ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు పోలీసు వాళ్ళు. మరి ఏం దీన్ని బతకాలి? ఏం చేయాలి? మళ్ళీ ఫ్రీ బస్సులు అంటున్నాడు. మరి మా పరిస్థితి ఏంటి? అంతే కదా. అది అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఆటో వాళ్ళ మీద కేసులు రాయటం కానీ ఏమైనా జరిగాయా? ప్రభుత్వంలో కేసులు రాయటం లేదు. సిటీకి తిరిగినా అవుట్ ఆఫ్ తిరిగినా బయటికి వెళ్ళినా ఎక్కడ ఎవరో ఆపిన పాపాను కానీ లేదు. మళ్ళీ ఆ అబద్ధం మనం ఆడకూడదు. నేను పక్క పోయి టీడీపీ అసలే నేను నా లెక్క అయితే చెప్తున్నా, ఉండదు చెప్పేస్తున్నా. కానీ ఈసారి నాకు కూడా ఎస్తు వచ్చింది. ఎందుకంటే మేము ఎక్కిన కానీ నుంచి ఆటోల మీద పడుతున్నాడు. ఇప్పుడు ఆటో సిటీకి వెళ్ళకూడదు, సిటీ ఆటోలు బయటకు వస్తున్నాయి. మరి వాటిని ఆపరే. ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిందన్న
నా భార్యకో నా పిల్లలకో నాకు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలి, పోలీసులు ఆపేస్తున్నాడు, టౌన్లోకి రాకూడదు మీరు అంటున్నాడు. మరి ఏంటి అది పరిస్థితి? అయితే గత ప్రభుత్వంలో వాహన మిత్ర అని జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి 10,000 వేశారు. ఈ ప్రభుత్వంలో లేదు కదా మరి. లేదు, అది లేదు. లేకపోయినా మేము బాధపడతలే దానికి. తిరగకూడదు అనేది ఆపటం అనేది మాత్రం ఇది చాలా దారుణం. ఇప్పుడు 60 కిలోమీటర్ల పర్మిట్ ఇచ్చింది గవర్నమెంటే, ఇవాళ తిరగకూడదని ఆపితే మరి ఎక్కడ తిరగం మేము? 60 కిలోమీటర్లు ఇటు బొమ్మంటారు, ఇటు రావాలిగా. సిటీకి వెళ్తాం ఆపేస్తున్నారు, సిటీ బళ్ళు అవుట్ ఆఫ్ కొత్తనాయి, వాళ్ళని ఎందుకు ఆపరు మరి? అదే కొత్త ఆటో కొన్నాం, గ్యాస్ కొనమంటున్నారు, గ్యాస్ కొన్నాం, గ్యాస్కి అవుట్ ఆఫ్ అంటున్నారు, ఇప్పుడు వాటిని కూడా వెళ్ళనివ్వమంటున్నారు. మరి ఏంటి అది? మరి ఫ్రీ బస్ అన్నారు, అది అమలు చేయలేదు. ఈ మంత్లో అమలు చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ అమలు చేసినా కానీ మీ ఆటో వాళ్ళ పరిస్థితి అంటే ఏం చెప్తారు? అన్నా మరి మా పరిస్థితి ఏంటి? మేమేం తిని బతకాలి? ఫ్రీ బస్ పెడుతున్నావు, అది అలా ఫ్రీ అనేది ఏదైనా సరే వేస్ట్ అన్న. ఇప్పుడు జగను డబ్బులు వేసింది వేస్టే, ఈ చంద్రబాబు పెట్టేది బస్సులు అనేది వేస్టే, ఏది లేదు. ఇసుక ఫ్రీ అన్నాడు, ఏ నా కొడుకన్నా ఒక్క ఇల్లు కట్టుకునేవాడు లేబర్ ఒక్క టాటర్ ఇసుక తోలుకుంటున్నాడు అని చూడు. అమ్ము అంతా ఒక్కొక్కటి 2 చార్లు కొనేసారు టీడీపీ రంగానే. ఏంటది? దేనికి ఉపయోగం? ఇసుక మొత్తం ఫ్రీగానే ఇస్తున్నాము, కార్మికులు మొత్తం సంతోషంగానే భవనాలు కట్టుకుంటున్నారు. కుక్కలైన పెట్టి లోళ్ళు చేపించుకుంటున్నారు వాళ్ళు. రాత్రి నైటే తోలుతున్నారు, చూడడం గోరీలో కావాలని చూడండి వచ్చి నైటే తోలుతున్నారు. ఎవరికి? ఉండవాళ్ళే తోలుతున్నారు, అంతా ఉన్నవాళ్ళే. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవట్లా, ఒక ట్రక్ ఇసుక కావాలి, నాకు లేదు, వాళ్ళు తోలుకుని వాళ్ళు అమ్ముకుంటున్నారు అంతే. అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో లాగా అక్రమాలు జరగకుండా చూసుకోవటమే మా ప్రభుత్వం ధ్యేయం అంటున్నారు కదా. అంటున్నారు, ఎక్కడ జరుగుతున్నాయి? మాటలు చెప్తున్నాం, నేనే చెప్తున్నా. అప్పుడు నాకు ఎవరు కూడా ఇది లేదు, చక్కగా నేను జాగ్రత్తగా తీసుకెళ్తా, జాగ్రత్తగా తీసుకొస్తా అని. అక్కడ ఉండే రిస్కులు అక్కడ ఉంటాయి, లాగొచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు, అంతే కదా. అట్టగి వీళ్ళు చేసేది కూడా పైన వాళ్ళు చెబుతున్నారు, కిందోడు ఎప్పుడు ఆచరిస్తున్నాడు. గ్రామాల్లో ఉన్నారు, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ అని, వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ అని ఉన్నారు. ఇట్ట వీళ్ళు ఏం చేస్తున్నారు? ఊళ్ళో ఎవరికైనా ₹1 పని చేస్తున్నారా? ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందో చూడండి. చంద్రబాబు గెలవంగానే రోడ్లు మరమ్మతులు చేయమని చెప్పాడు, చేశారా? ఏ రోడ్డు చేశారు? కాదండి, మరి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ చేత పెన్షన్ ఇంటికి పంపించారు, ఈ ప్రభుత్వంలో సచివాలయం సిబ్బంది చేత ఇస్తున్నారు. కరెక్టేనండి, ఒక ఇంటికి పంపించారు, అప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇల్లు అంతే, ఇవాళ ఇస్తారు. ఇక ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటారు, ఒక 2 కిలోమీటర్ దూరం. వాళ్ళని అక్కడికి రమ్మంటున్నారు పంచాయతీ. వాళ్ళు వెళ్తారా? ముసలోళ్ళు వెళ్ళలేరుగా. మరి వీళ్ళు చేస్తున్న కనకార్యం ఏంటి? కాదు, ఇవన్నీ పై వాళ్ళకి తెలవదు, చాలా జరుగుతాయి ఇక్కడ, ఇవన్నీ వీళ్ళకి తెలవదుగా. మరి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం బాగుందా? మరి వాటా బియ్యమైనా పెన్షన్ అయినా సరే ఇంటికి వచ్చేవాల్సిన అవసరం లేదు. ఎవరికాడ వెళ్ళి తెచ్చుకోవట్లేదు, ఇంటికి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సెంటర్లో పెడుతున్నాడు, 10 ఇళ్ళని 20 ఇళ్ళని అక్కడికి రమ్మంటున్నాడు, ఇస్తున్నాడు. ఏమంటుందని ఆ ఎలవ 2 అడుగులు వేసి మనం తెచ్చుకోలేమా? వీళ్ళందరికీ జీతాలు, వీళ్ళందరికీ వ్యాన్లు, ఇవన్నీ ఖర్చు ఎందుకు? అంతే కదా. మరి నువ్వు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నావా? లేదు, అక్కడ పెడతాడు, 20 ఇళ్ళని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ రమ్మంటున్నాడు, అక్కడ ఇస్తున్నాడు. అది ఇంటింటికి ఇస్తున్నావు అని పేరు.